ఇది 650 సంవత్సరాల క్రితం స్వయంభూగా వెలిసిన టెంపుల్. వినాయకుని రూపము. ఇక్కడి నుంచి ఓంకారం అనేది స్పష్టంగా వినిపిస్తుందంట. మనకు శ్రీకృష్ణుడు పరమాత్మని చిన్న బాలను ఎలా అయితే చూస్తూ ఆనందంగా ఉంటామో అదేవిధంగా ఈ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది మీరు తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముసలి పెద్ద సర్పం అనేది ఎప్పుడు తిరుగుతూ ఉంటుందంట. చాలా మందికి ఇక్కడ దర్శనం ఇస్తూ ఉందంట. గోమాత పాదం పెట్టిన ప్లేస్ ఉందంట. అక్కడికి వెళ్ళి దర్శించుకున్నాము. అక్కడ దాకా వెళ్ళాలి ఇప్పుడు మనం ఇదే రూట్లో. ఇక్కడ అసలు ఈ యొక్క దత్తాచల గుట్టలో అసలు స్వామి ఎలా అవతరించారు, ఇక్కడ రావడానికి ఎలా కారణం? నరసింహ సరస్వతి స్వాముల వారు 13వ శతాబ్దంలో జన్మించారు. ఇక్కడ తపస్సు చేసిన మూలంగా ఇది తపోకేంద్రముగా పరిగణింపబడ్డది. 1600 శతాబ్దంలో ఆరంభమైతే ఇప్పటి వరకు నడుస్తూ ఉంది. నమస్తే, నేను మీ హరిని, న్యూమరాలజిస్ట్ అండ్ హ్యాపీనెస్ కోచ్. ఈరోజు మన ప్రేక్షకుల కోసం ఒక మహిమాన్వితమైన అద్భుతమైన ప్లేస్కి స్వయంభూ దత్తుని క్షేత్రానికి మిమ్మల్ని తీసుకెళ్ళబోతున్నాను. వచ్చి ఆ క్షేత్రాన్ని దర్శించుకోండి. మనం ఇప్పుడు ఎక్కడున్నాము అంటే దుందిగల్ ఎయిర్పోర్ట్ దాటిన తర్వాత నరసాపూర్ ఫారెస్ట్లోకి ఎంటర్ అయ్యాము. ఇక్కడ నుంచి ఇంకొంచెం దూరంలో మనం ఆ టెంపుల్కి వెళ్ళబోతున్నాము. నాతో పాటు మీరు రండి. మనం ఎంతో మహిమాన్వితమైన దత్తక్షేత్రానికి వెళ్ళి ఆయన గురించి తెలుసుకుందాం. చూసారు కదండి, మన స్వామివారి దగ్గరలోకి రాబోతున్నాం. ఆ గట్టు మీదకి చేరుకోబోతున్నాం. ఇదే దత్తాచల గుట్ట. నరసాపూర్ దగ్గరలోని హత్నూరా మండలంలోని మాధూరా ప్రాంతంలో ఉన్న దత్తాచల గుట్టకి చేరుకున్నాము. ఇక్కడ స్వయంభూ క్షేత్రం. ఇది ఎంతో మహిమాన్వితమైన ప్లేస్. ఏడుకొండల స్వామి, ఏడుకొండల మీద అణువణువు ఎక్కడ శ్రీ నారాయణ ఎలా ఉంది. దత్తస్వామి కూడా ఇదే రూపంలో అణువణువును కూడా ప్రతి చోట మనం చూడగలిగితే వజ్రతుల్యంగా ఉంటుంది. ఆస్వాదిద్దాం రండి. अवधूत चिंतन श्री गुरुदेव दत्त. अवधूत चिंतन श्री गुरुदेव दत्त. शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये. बोलो विघ्नेश्वर भगवान की जय. क्षेम स्थैर्य धैर्य विद्या अभिवृद्धि आरोग्य ऐश्वर्य प्राप्तार्थं गणपति गौरी सहितस्य दत्तात्रेय स्वामी पूजनम अर्चना ब्राह्मण द्वारा करिष्ये श्रीकृष्णार्पणम्. मंगलम भगवान विष्णु मंगलम पुंडरीकाक्षाय लभ्यमावितनो हरि सर्वमंगल मांगल्ये शिवे सर्वासाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते सर्वदा सर्वकार्येषु नास्ति नमः. हरि ओम. ओम जय गणेश जय गणेश जय गणेश देव माता की पार्वती पिता महादेव एकदंत दयामय लक्ष्मीपते गुणशर्माम्यहम्. अवधूत चिंतन श्री गुरुदेव दत्ता. शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये. सुरासुरे सर्वविघ्नैकल्पते नमो नमः. सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वासाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते. ओम अकारमूर्ते हर नमः सर्वात्मनं श्री दत्तात्रेय पादुकं नमामि. श्री केशवाय स्वाहा नारायणाय नमः गोविंदाय नमः. క్షేత్ర మహిమ గురించి కొద్దిగా చెప్పండి.
క్షేత్ర మహిమ అంటే చాలా విశేషాలను చెప్తే బాగా సమయం పడుతుందమ్మా. చిన్న ఉదాహరణ ఇస్తాను. దత్తుడు ఉన్న జాగాలో అసలు కష్టం అనేది దరిద్రం దగ్గరికి రాదు. అట్లాంటి జాగాలో దత్తుడు ఉంటాడు. ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పలేనమ్మా. జై గురు. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. చూశారు కదండి, స్వామివారి యొక్క క్షేత్రానికి మనం చేరుకున్నాము. ఈ యొక్క మహిమాన్వితమైన దత్తాచల గుట్టలో ప్రతి ఒక్క అణువణువు ఆయన యొక్క పాదస్పర్శతోటి మనం పులకించి ఉన్నాము. ఈ యొక్క క్షేత్రానికి నామధారకులు గారు 12 సంవత్సరాలు ఇక్కడ తపస్సు చేసి ఈ క్షేత్రాన్ని కనుగొన్నారని పూర్వీకులు చెప్తున్నారు. ఇది 650 సంవత్సరాల క్రితం స్వయంభూగా వెలిసిన టెంపుల్. ఈ యొక్క శ్రీపాద స్వామి శ్రీ గురుచరిత్రలో నామధారకుడి గురించి మనం వినే ఉంటాము. ఈ యొక్క మహిమాన్వితమైన క్షేత్రాన్ని ఆ నామధారకుడు ఇక్కడ 12 సంవత్సరాలు తపస్సు చేసి ఈ క్షేత్రాన్ని కనుగొన్నట్టుగా ఆయన మనకి పూర్వీకులు చెప్తున్నారు. ఇది 650 నాటి క్రితం ఉంది ఈ టెంపుల్. ఇది స్వయంభూగా వెలిసిన టెంపుల్. అంటే ఏకముఖ దత్తాత్రేయ స్వామి శ్రీపాదులుగా ఇక్కడ అవతరించి ఎంతో మందికి మహిమాన్వితులుగా ఇక్కడ యొక్క ప్రతి ఒక్క పాదస్పర్శతోటి అనేక మంది దేవతలు ఇక్కడ కొలువై ఉన్నారు. ఇక్కడ చూడండి, మనం చూసుకుంటే ఈ క్షేత్రంలో ఆయనతో కలిసి ఆయన దర్శనం చేసుకోవాలని పరితపంతో ఆయన గురించి ఆర్తితో వెళ్తున్నప్పుడు ఆయనే ఒక సాధువు రూపంలో వచ్చి ఆయనకి అన్నీ కూడా చెప్తారు. ఎంతో ప్రియ శిష్యుడైన నామధారకుడు ఈ యొక్క క్షేత్రానికి వచ్చి ఆయన ఎక్కడున్నారా, ఆయన ఏ ప్రాంతంలో ఉన్నారని తెలుసుకొని ఇక్కడ తపస్సు చేశారు. ఆయన ప్రతిదీ కూడా విరక్తి చెంది ఎలా ఉండాలి, స్వామివారు నాకు కనపడట్లేదు, అక్కడ గాణగాపురంలో నుంచి అంతర్ధానం అయ్యారు, ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, నాకు కనపడట్లేదు అని చెప్పి ఆయనతోటి కలిసి మళ్ళీ ఆయన ఫైండ్ అవుట్ చేయాలని చెప్పి ఈ దత్తాక్షల క్షేత్రంలోనే ఆయన నాకు దర్శనమిచ్చారు కదా, మళ్ళీ ఇక్కడే కనిపిస్తారని చెప్పి ఇక్కడికి వచ్చి 12 సంవత్సరాలు ఆయన తపస్సు చేసి స్వామిని ఆరాధించి ఈ యొక్క స్వయంభూ క్షేత్రాన్ని ఆయనకి మనకి అందించారు. ఇలాంటి క్షేత్రాలకి రావాలి అంటే కనుక మనకి అది పూర్వజన్మ సుకృతం ఉంటేనే రాగలము. ఎందుకంటే నామధారకుడు కనుక ఆకలి కన్న దప్పుకి ఎలా అయితే వెళ్ళారో ఆ గురుచేత్ర పారాయణ చేసిన ప్రతి ఒక్కరికి జరుగుతుంది. అంతే ఆర్తితో నేను స్వామిని చూడాలి, చెయ్యాలి, వెళ్ళాలి అనుకుంటే ఎవరో ఒక ద్వారా మనకి ఆ రూపకల్పన చేస్తారు. సభాపతి శర్మవారు కానీ ఇక్కడ ఉన్న క్షేత్రాధిపతులు కానీ మనకి చెప్తున్నది ఏంటి అంటే ఈ వినాయకుని రూపము స్వయంభూగా కనిపించినట్టుగా ఆయనకి రూపంలో వచ్చినట్టుగా వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడి నుంచి ఓంకారం అనేది స్పష్టంగా వినిపిస్తుందంట ప్రతి క్షణము. ఎవరికైనా సరే ఎన్నో కష్టాలు ఉన్నాయి, నేను చాలా ఇబ్బందులు పడుతున్నాను, నేను చాలా బాధపడుతున్నాను, నాకు ఏమీ తోయటం లేదు, నాకు సావే చరణ్యము, అసలు నా వల్ల కావట్లేదు, ఈ కష్టాలను నేను తట్టుకోవాలా అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే ఈ క్షేత్రంలోకి వచ్చి 7 రోజులు ఒక సప్తాహ పారాయణ గురుచరిత్ర కానీ మీకు ఇష్టదైవ నామస్మరణ కానీ ఏదన్నా చేసి ఈ యొక్క స్వామివారి యొక్క అనుగ్రహం కనుక మీరు పొందగలిగితే 7 రోజులు ఉండగలిగారంటే చాలా చిన్నగా వెళ్ళిపోతుంది. అంటే మనకి తెలియదు మనం ఇంత పెద్ద కష్టం అనుభవించామా, మనకి ఇన్ని కష్టాలు ఉన్నాయా, మనకి ఇంత చేస్తున్నామా అని తెలియకుండానే మనకున్నది కూడా ప్రతిదీ కూడా తొలగించేస్తారు స్వామివారు. అంత పరమ దయామయుడు ఆ యొక్క శ్రీపాద శ్రీవల్లభ స్వామి. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. ఆయన యొక్క అనుగ్రహం ఉంటే మనం పొందలేనిది చేయలేనిది అంటూ ఏమీ లేదు. ఈ యొక్క మనం ఇప్పటి వరకు ఎవరి గురించి అయితే చెప్పుకున్నామో ఈ క్షేత్రం వెలుగులోకి రావటానికి 650 సంవత్సరాల క్రితం కారణమైన ఆ నామధారకుడు గారిని మనం యొక్క సమాధి మందిరాన్ని దర్శించుకోవడానికి వెళ్తున్నాము. రండి నాతో పాటు. దత్తుని అనుగ్రహం సంపూర్ణంగా పొందిన ఆ యొక్క నామధారకుడు గారి సమాధి ఇదే. ఇందులో త్రవ్వకాల్లో బయటపడింది. దీన్ని ఇలా వీళ్ళు తీర్చిదిద్దారు. ఇందులోనే ఆయన యొక్క సమాధి మందిరం ఉందంట. చూస్తుంటేనే అలాగే చూస్తూ ఉండిపోవాలనంత అందంగా చూడముచ్చటగా ఉన్నారు కదా. మనకు శ్రీకృష్ణుడు పరమాత్మని చిన్న బాలను ఎలా అయితే చూస్తూ ఆనందంగా ఉంటామో అదేవిధంగా ఈ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది మీరు తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ యొక్క స్వామివారి ఇందాక చెప్పుకున్నాం కదా మనం, స్వామివారి యొక్క సమాధి మందిరంలో నుంచి ఇక్కడ ఈ వినాయకుడు మూల విరాట్టు ఆయన యొక్క సమాధి మందిరంలో నుంచి బయటపడి అంటే ఈ యొక్క పాదుకులు నిర్గుణ పాదుకులు ఎప్పుడూ కూడా స్వామివారు మనకి ఈ పాదుకుల రూపంలోనే కనిపిస్తారు. ఇలాంటి పాదుకుల యొక్క దర్శనాన్ని మనం దొరకడం అనేది మనం చాలా అదృష్టం.
స్వామివారి యొక్క ఈ మేడి చెట్టు గురించి కూడా మనకి చాలా ప్రాశస్త్యం ఉంది. ఇందులో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నివసిస్తూ ఉంటారు. ఇక్కడ ముడుపు కట్టుకొని ఇక్కడ దీపం పెట్టే వాళ్ళు దీపం పెడతారు. స్వామివారికి రోజు ఇక్కడ దీపం పెడతారు. ఇక్కడ నుంచి మనకి స్వామివారి యొక్క పాదాలు ఉన్నాయి. ఆ పాదాలను కూడా మనం దర్శించుకోవడానికి వెళ్దాము. స్వామివారి యొక్క పాదాలు దర్శించుకుందాము. ఎక్కడున్నా కూడా పాదుకులకు ఉన్న ప్రాశస్త్యం మనకి ఇంట్లో పాదుకలు ఉంటే స్వామివారు ఉన్నట్టే. ఆ స్వామివారి నిర్గుణ పాదుకల రూపంలో ప్రతి చోట కూడా మనకు కొలువై ఉన్నారు. ఆ స్వామివారిని ఒకసారి దర్శించుకొని తరిద్దాము. పైనుంచి చూస్తే చుట్టూ ప్రకృతి చూడండి ఎంత పులకరిస్తుందో. స్వయంభూగా వెలిసిన పాదుకలు ఎప్పుడూ కూడా మనకి నార్మల్గా ఉండవు, ఆ చెక్కుడు రూపంలోనే ఉంటాయి. శ్రీవారి మెట్లలాగా చాలా అద్భుతంగా ఉంది ఈ ప్లేస్ అంతా కూడా. ఈ యాగశాలలో ప్రతి పౌర్ణమికి ఇక్కడ మళ్ళీ స్వామివారి యొక్క జయంతికి ఇలాంటి టైంలో చండీ యాగాలు చేస్తారు. ప్రతి పౌర్ణమి చండీ యాగం. ఎంతోమంది భక్తులు ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతున్నారు. ఇక్కడ మానసాదేవి అమ్మవారు ఉన్నారు. ఇక్కడ అమ్మవారిని దర్శించుకుందాము. ఇక్కడ ఒక ముసలి పెద్ద సర్పం అనేది ఎప్పుడు తిరుగుతూ ఉంటుందంట. చాలామందికి ఇక్కడ అది దర్శనమిస్తూ ఉందంటారు. ఇక్కడ ఎంతోమందికి పిల్లలు పుట్టిన వాళ్ళకి, నాగదోష వాళ్ళకి, రాహుకేతు ఇక్కడ దోషాలు ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి పూజలు చేయించుకోవడం వల్ల ఆ దోషాలు అనేవి నివారణ అయిపోతూ ఉంటాయి. ఇప్పుడు అమ్మవారిని దర్శించుకున్నాం కదా, ఇక్కడ నుంచి మనం వెళ్ళి ఇంకా కొన్ని ప్రదేశాలు ఉన్నాయి. అందులో ఒకటి గోమాత పాదం పెట్టిన ప్లేస్ ఉందంట. అక్కడికి వెళ్ళి దర్శించుకుందాము. మన ప్రేక్షకులకు చూపించడం కోసమే ఆ యొక్క ప్లేస్ని చూపించడానికి వెళ్తున్నాము. మీరు ఇలాంటి అడ్వెంచర్లు ఏమీ చేయకండి. కాకపోతే ఏంటంటే అది ఇప్పుడు లేదన్నారు కాబట్టి మేము ఇలా మీకోసం చూపించడానికి వెళ్తున్నాము. అక్కడ దాకా వెళ్ళాలి ఇప్పుడు మనం ఇదే రూట్లో. స్వామివారి అనుగ్రహం అంటే ఏమీ అవ్వదని చెప్పి మేము చెప్పులు కూడా వేసుకోకుండా వచ్చేసాము ఇక్కడికి స్వామివారి క్షేత్రంలో. కానీ స్వామివారి దయతో చాలా జాగ్రత్తగా తీసుకెళ్లారు. ఇక్కడ ముళ్ళకంప కూడా ఏదో పట్టుకుంది. కాళ్ళకి ఏమి అవ్వలేదు. ఇప్పుడు పెద్ద బండ వచ్చింది, బండని ఎక్కాలి ఇప్పుడు మనం. ప్రకృతిలో అనుసంధానం అయ్యి ఆడుకోవటము చేయటం అంటే ఎంత ఇష్టమో. స్వామివారిని దర్శించుకోవాలి, చూడాలి, ఆయన గురించి చెప్పాలని ఒక తపనలో ఈ యాత్ర కూడా కంప్లీట్ చేయించారు. ఈ ప్రకృతిలో ఈ కొండలు గుట్టలు ఎక్కి ప్రతి క్షణం ఆనందిస్తూ పులకిస్తూ ఎంతో అద్భుతంగా ఇక్కడికి చేరుకున్నాము. ఏమాత్రం మనం అజాగ్రత్తగా అవుతుంది. శ్రీపాదరాజం శరణం ప్రపద్య అనుకుంటూ స్వామివారి దగ్గరికి వెళ్దాము. అంటే అనుకోవచ్చు ఇంత రిస్క్ చేసి వెళ్ళటం అవసరమా అని. స్వామివారి గురించి చెప్పడంలో ఉన్న ఆనందంలో మనం వెళ్ళిపోతూ ఉంటాం. చివరికి ఎట్టకేలకి గోపాదం దగ్గర చేరుకున్నాము. ఇక్కడ వాళ్ళు చెప్తుంటే కూడా నాకే చాలా ఆశ్చర్యం వేసింది. పద్నాలుగో శతాబ్దంలో స్వామివారి ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన వస్తుంటే ఆయనతో పాటు గోవులు వచ్చినాయంట. ఆ యొక్క ఒక గోపాదం ఇక్కడ పడింది. అందులో ఎప్పుడు కూడా నీళ్లు ఇలా ఊరుతూనే ఉంటాయి. అంటే ఇందులో ఎప్పుడు నీళ్ళు అలా ఉంటాయంట. ఈ యొక్క క్షేత్రాన్ని మీరు ఎవరూ కూడా ఇంత రిస్క్ చేసి రావద్దు. మన వీడియోలో మాత్రమే చూడండి దయచేసి. ఎందుకంటే చెప్పాను కదా ఇందాక కూడా మనం ఏదైనా ఒక విలువ చెప్పాలంటే స్వామివారి విలువ పెంచాలి. ఇక్కడ ఎలాగో ప్లేస్ లేదు, తుంటర వాళ్ళు ఉంటాం మనం. ఏదైతే కోతి లాంటి మనసు, మనం ఏదైతే చేయొద్దంటామో దాన్నే చేయాలి, ఉరుతు లెగిస్తుంటుంది. కానీ స్వామివారి సభాపతి శర్మ గారు మనకి ఇంత క్షేత్రం విలువ చెప్పినప్పుడు మన వారికి చేస్తే బాగుంటుంది కదా అని, ఒక చూపిస్తే బాగుంటుందని ఒక ఆత్రంతో నేను తీసుకొచ్చాను. దయచేసి దీన్ని ఎవరైనా సరే చూసి ఆనందించండి.
అది ఎట్లా తెలుసు? నమస్తే అండి. ఇప్పుడు దాకా టెంపుల్ గురించి విశేషాల గురించి మనం చూసాం కదా. అదే క్షేత్రానికి ఎవరైతే నామధారకుడు ఈ యొక్క క్షేత్రాన్ని వెలుగులోకి తీసుకొచ్చారో ఆ వంశపారంపర్యంలో సభాపతి శర్మ గారిని మనం కలుస్తున్నాము. ఆయన మాటల్లో ఈ క్షేత్రం గురించి తెలుసుకున్నాము. నాన్నగారు నమస్కారం అండి. ఈ క్షేత్రం ఏంటి, అసలు ఈ క్షేత్ర మహత్యం ఏంటి, మీ నోటితో మాకు వెల్లడి చేయండి. మొదలు మీ అందరికీ నా శుభాశీస్సులు, దత్తాత్రేయ స్వామివారి శుభాశీస్సులు. దత్తుణ్ణి ఒక క్షణం స్మరించుకొని క్షేత్ర మహత్యంలోకి వెళ్ళిపోదాం. చేతులు జోడించుకొని నమస్కరించండి. కాషాజవస్త్రం కరదండధారిణం కమండలం పద్మకరేణ శంఖం చక్రం గదాభూషితభూషణాఢ్యం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. శ్రీ గురుభ్యో నమః. శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః. దత్తాత్రేయ స్వామివారి స్వయంభూ క్షేత్రమైన దత్తాచల క్షేత్రానికి మీరు వచ్చారు. చాలా సంతోషం. దత్తుడి శుభాశీస్సులు ప్రపంచమంతా పరిఢవిల్లుతూ ఉన్నాయి. దత్తుడి మహత్యాలు చాలా 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 జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ కలియుగంలో కలిదేవుడి బాధ నుండి తప్పుకోవాలంటే గురు ఒకటే మార్గం అన్నారు. కాబట్టి గురు స్వరూపము, అలాగే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అవతారము అయినటువంటి ఒక దత్తాత్రేయ స్వామిని ఎవరు స్మరించినా సరే స్మర్తృగామి సనోవతు, పిలవగానే మీకేం కావాలి, మీ కష్టం ఏమిటి అనేటువంటి యొక్క రీతిలో స్పందించి మన యొక్క కష్టాలను విని కావలసినటువంటి యొక్క పరిష్కారాన్ని చూపేటటువంటి యొక్క మహనీయుడు దత్తాత్రేయ స్వామి. దత్తుడు అంటే దత్తం అంటే ఇవ్వడం, తీసుకోవడం. మరి దత్తాత్రేయ స్వామి అత్రి అనసూయ పుత్రుడు. అత్రి మహర్షి చాలా కాలం తపస్సు చేశాడు. అసలు విష్ణుమూర్తి కోసం తపస్సు చేసి ఏమడిగాడంటే, నాకు త్రిమూర్తి స్వరూపమైనటువంటి యొక్క ఒక బిడ్డ కావాలి అని అడిగాడు. అందరూ తపస్సు చేసి నాకు ఐశ్వర్యం కావాలి, కామ్యకమైనటువంటి యొక్క కోరికలు ఎన్నో కోరారు. ఏ కోరిక కోరలేదు. త్రిమూర్తి స్వరూపుడు అంటే ముగ్గురు మూర్తుల్లో ఉండేటటువంటి యొక్క లక్షణములు. ఆ పిల్లవాడు ఎలాంటి వాడంటే మార్గదర్శి కావాలి ప్రపంచానికి. ఈ క్షేత్రంలో ఎలా వచ్చింది? ఇక్కడ ఇప్పుడు మనకు తెలిసి గాన్గాపూర్ తెలుసు, నరసోబావాడి తెలుసు, కురుపురం తెలుసు, గిర్నాదు, ఇలా మన కదలీవనంలో ఇక్కడ అంతర్ధానమై ఈ క్షేత్రాలతో పాటు అసలు ఈ యొక్క దత్తాచల గుట్టలో అసలు స్వామి ఎలా అవతరించారు, ఇక్కడ రావడానికి ఎలా కారణమైంది? 13వ శతాబ్దంలో జరిగినటువంటి చరిత్ర అండి. 13, 14 నరసింహ సరస్వతి స్వాముల వారు 13వ శతాబ్దంలో జన్మించారు. ఆయన సన్యాసాశ్రమం స్వీకరించడం మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే. గోకర్ణంలో తపస్సు చేశాడు, శ్రీశైలంలో తపస్సు చేశాడు, వారణాసిలో తపస్సు చేశాడు, చాలా క్షేత్రంలో తపస్సు చేశాడు. అందులో భాగంగా ఇక్కడ కూడా తపస్సు చేసి సుదీర్ఘకాలం ఇక్కడి నుంచి గాణగాపురం వెళ్ళడం, శ్రీనివాసం ఇక్కడ కూడా తపస్సు చేశాడు. ఇక్కడ తపస్సు చేసిన మూలంగా ఇది తపోకేంద్రముగా పరిగణింపబడ్డది. ఇది ఎప్పుడు 1600 శతాబ్దంలో ఆరంభమైతే ఇప్పటి వరకు నడుస్తూ ఉంది, నెమ్మదిగా. కాకపోతే వాళ్ళ వంశపారంపర్యమే నేను. అంటే ఇప్పుడు అప్పటి నుంచి చేసుకుంటూనే వచ్చారు, ఎక్కడ కూడా గ్యాప్ రాలేదు. నడుస్తున్నాను కానీ బయటికి వెలుగు రాలేదు. ఎందుకు రాలేదు అంటే ఎవరు ప్రచారం చేయలేదు ఒకటి. రెండవది ఏంటంటే ఇది నిర్మానుష్యమైనటువంటి యొక్క అడవి ప్రాంతం. మూడవది ఏంటంటే
వాళ్ళకు వేరే వాళ్ళ గురించి అవసరం లేదు, జనాల గురించి. భగవద్ధ్యానం ఒకటే వాళ్ళకు ముఖ్యం. ఇక మూడవది ఏంటంటే ఆస్తుల కోసం దేనికోసం పాకులాడలేదు. ఆస్తులు అంతస్తులు అన్నీ కరిగిపోయాయి, అన్యాక్రాంతమైపోయాయి. ఒకవేళ బాగా భారీ ఎత్తున దీన్ని వ్యవహారం నిర్వహించాలన్నా ఖర్చులు భారీగా ఉంటాయి, అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. సంవత్సరానికి ఒకసారి జరిగేటటువంటి మార్గశిర మాసం ఉత్సవమే చాలా ఖర్చులతో ఉండేది ఆ కాలంలో. మా తండ్రుల వరకు అలాగే జరిగేది. ఎందుకు వృద్ధిలోకి రాలేదంటే రెండవది ఏంటంటే కర్మ పరిపక్వం కూడా కావాలి కదమ్మా. మేము చేసిన తపస్సు సరిపోలేదేమో ఈ క్షేత్రం వృద్ధిలోకి రావడానికి. మరి అసలు దత్తాత్రేయ స్వామి స్వయంగా ఉన్నారు. ఇప్పుడు ఇందాక కర్మ పరిక్రమ ఉంది, ఇది వెలుగులోకి రాదు అన్నారు. కానీ మరి అసలు స్వామివారికి ఇన్ని ఎందుకు వస్తాయి అంటే ఆయన రావాలనుకుంటే ఆయన వెలుగులోకి రావచ్చు కదా. ఆయన రావాలనుకుంటే వస్తాడు, కానీ ఆయనను తీసుకొచ్చేవాడు ఇంకొకటి ఉండాలి. ఇప్పుడు మన ప్రేక్షకులకి ఈ స్వామిని యొక్క అనుగ్రహం పొందడానికి వాళ్ళు ఏమి చేస్తే అంటే కొంతమంది రాగలుగుతారు, కొంతమంది రాలేకపోతారు. దయచేసి వాళ్ళు సులభంగా స్వామి యొక్క అనుగ్రహం పొందడానికి ఏదైనా వాళ్ళకి ఒక మంత్రం కానీ వాళ్ళకి తెలియజేయగలను. తప్పకుండా తెలియజేస్తాను. అందరు చేతులు జోడించుకొని స్మరించుకోండి. దత్తాత్రేయ హరే కృష్ణ, దత్తాత్రేయ హరే కృష్ణ, ఉన్మత్తో నందనాయకః, ఉన్మత్తో వందనాయక, నందనాయకః, ఉన్మత్తో నందనాయకః, బాలాదిగంబరో మౌని, బాలాదిగంబరో మౌని, పిశాచ జ్ఞానసాగరః, పిశాచ జ్ఞానసాగరః. ఓం దత్తాత్రేయాయ నమః, ఓం దత్తాత్రేయాయ నమః అనే శ్లోకమును అనే నామమును స్మరిస్తే సమస్త దుఃఖాలు నశిస్తాయి. రాని వాళ్ళు గురువారం రోజున ఈ దత్తాచల క్షేత్రంలో ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామిని స్మరించుకొని 3 జ్యోతులు వెలిగించుకొని అటుకులు బెల్లం నివేదన చేసి అలా 7 వారాలు చేసి 8వ వారం రోజున గోధుమ రొట్టెలు చేసి నూనె ఏమి వేయకుండా పాలతోని గోధుమ రొట్టెలు చేసి కుక్కలకు పెడితే సమస్త దుఃఖాలు నశిస్తాయి. చాలా చాలా థ్యాంక్ యూ నాన్నగారు. అంటే ఇప్పుడు ఎవరైనా రాలేని వాళ్ళు కావచ్చు, చేయలేని వాళ్ళు కావచ్చు, వచ్చిన వాళ్ళైనా సరే ఎంత కష్టాన్ని సరే సులభంగా చేయగలరని ఈ యొక్క క్షేత్ర ప్రాశస్త్యం చెప్పారు. సులభంగా రావచ్చు. హైదరాబాద్కి చాలా దగ్గర, హైదరాబాద్కి 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నర్సాపూర్ నుంచి బస్సులు ఉన్నాయి, జూబిలీ నుంచి బస్సులు ఉన్నాయి, పటాన్ చెరువు నుంచి బస్సులు ఉన్నాయి. అలా కాకుండా ఇప్పుడు RRR అని కొత్త రోడ్ వేస్తున్నారు, అది ఎప్పుడవుతుందో తెలియదు, మొన్ననే మార్కింగ్ చేశారు. అది ఇక్కడికి దాదాపు 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. RRR కనుక అయితే అది దిగంగానే 5 కిలోమీటర్ల దూరంలో స్వామివారి క్షేత్రం ఉంటుంది. నిరామయంగా ఉంటుంది, ఎంతసేపు అయినా సరే ధ్యానం చేసుకోవచ్చు. కాకపోతే ముందు తెలియచేయాలి. అలాగే నాన్నగారు, చాలా 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 ధన్యవాదాలు. గురుదేవదత్త. ఎవరే సహకారం అందించినా అందించవచ్చు, క్షేత్రానికి రావచ్చు, స్వామిని దర్శించవచ్చు. ప్రతి ఒక్కరూ రావాలి, శ్రీరామనవమి రోజు స్వామిని దర్శించాలి, మంత్రాక్షతలు తీసుకోవాలని నా యొక్క ఆశీస్సులు. ఆయుష్మాన్ భవ. థ్యాంక్ యూ నాన్న. జై గురుదేవదత్త. జై గురుదేవదత్త. చూశారు కదండి, స్వయంభూ వెలిసిన దత్తస్వామి యొక్క క్షేత్రం గురించి. ఎవరైతే మనం ఈ రోజున ఇన్ని పారాయణ చేసుకుంటున్నామో, గురుచరిత్ర పారాయణ చేసి స్వామి యొక్క అనుగ్రహం పొందుతున్నామో, ఈ గురుచరిత్ర పారాయణకి అంటే ఆ బుక్ ప్రారంభానికి ఎవరైతే ఉన్నారో నామధారకులు గారు, ఆయన యొక్క వంశంలో ఉన్న సభాపతి శర్మ గారితో ఈ యొక్క వివరాలు తెలుసుకున్నాము. ఇంతటి అదృష్టాన్ని కలిగించిన స్వామివారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. జై గురుదేవ. జై గురుదేవదత్త.